ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమం, ప్రజాసేవలు, ప్రచారం అనే అంశాల గురించి ప్రస్తావించినప్పుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన వాలంటీర్ వ్యవస్థ అందరికీ గుర్తొస్తుంది. వాలంటీర్లకు 5,000 కాదు 10,000 జీతం ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు పాలనలోకి రాగానే ఏకంగా వాలంటీర్ వ్యవస్థకే మంగళం పాడేశారు. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ రోజున ఒక పబ్లిసిటీ స్టంట్ చేస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు నిజంగా ఉపయోగపడే విధానం ఏది? నేరుగా వాలంటీర్ల ద్వారా సేవలు అందించడమా, లేదంటే చంద్రబాబు మార్క్ ప్రచార కార్యక్రమాలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పబ్లిసిటీ జిమ్మిక్కులు, వాలంటీర్ వ్యవస్థ రద్దు, పెన్షన్ పంపిణీ విధానంలో వచ్చిన మార్పులు, ప్రజల అభిప్రాయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు భలే తమాషాగా ఉంటాయి. జనం నమ్ముతారా లేదా అన్నదానితో ఆయనకు నిమిత్తం ఉండదు. ప్రజలు వింటున్నారా లేదా అన్నదానితో సంబంధం ఉండదు. తన టీం రాసిచ్చిన స్క్రిప్ట్లోని పాయింట్లన్నింటినీ చెప్పానా లేదా అన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ క్రమంలో చంద్రబాబు ఆయా సభల్లో చేసిన ఒక వ్యాఖ్య చూడండి. బటన్ నొక్కితే పైశాచిక ఆనందం ఉంటుంది తప్ప ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకునే పరిస్థితి ఉండదు అని ఆయన అన్నారు. ఇది గత ముఖ్యమంత్రి జగన్ పై ఆయన చేసిన పరోక్ష ఆరోపణని తెలుస్తూనే ఉంది. కానీ ప్రజలు తమకు ఇస్తామన్న సంక్షేమ స్కీములను ప్రభుత్వం ఇచ్చిందా లేదా, తమకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందా లేదా అన్నది చూస్తారు తప్ప తమ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ అందించారా లేదా అని ఎవరైనా ఆలోచన చేస్తారా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు? దీనికి కారణం లేకపోలేదు. గత జగన్ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ అందించడమే కాకుండా వారికి అన్ని అవసరాల్లోనూ వెన్నంటి ఉండేవారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళడం అంటే ఏమిటో ఆ రోజుల్లో జనం చూశారు. ఆ వ్యవస్థ ప్రజల మన్ననలను పొందిందని అంతా గుర్తించారు. అంతే, వెంటనే పరకాయ ప్రవేశం చేసేశారు. తాము వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జగన్ 5,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రకటన చేశారు. పైగా అది కూడా తెలుగువారంతా పవిత్రంగా భావించే ఉగాది నాడు పూజలు చేసి మరీ చంద్రబాబు ఈ ఉపన్యాసం ఇచ్చారు. ఎవరినైనా మోసం చేయాలనుకుంటే వారికి ఏదైనా ఆశ చూపాలని ఒక సినిమా డైలాగ్ ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తనకు భోజనం చేయడానికి డబ్బు లేదని సాయం చేయాలని రోడ్డు పక్కన ఉన్న ఒక ఆయన్ను అడుగుతాడు. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించడు, పైగా తిడతాడు. ఆ తర్వాత అదే వ్యక్తి తన వద్ద ఉన్న వాచ్ ఖరీదు 5,000 తనకు అత్యవసరమై 500 రూపాయలకే ఇవ్వాలని అనుకుంటున్నానని తీసుకోండని రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతన్ని కోరతాడు. నిజానికి దాని ఖరీదు 150 రూపాయలే. ఆ వాచ్ని పరిశీలించిన అతను 400 రూపాయలకి ఇస్తే తీసుకుంటానని అంటాడు. ఆ రకంగా అమ్మి అతడు లాభపడతాడన్నమాట. ఆశకు లొంగి ఇతను మోసపోయాడన్నమాట. ఈ కథ చంద్రబాబు ప్రకటనకు నేరుగా సంబంధం ఉందా లేదా అన్నది పక్కన పెడితే, ప్రజలను ఆశపెట్టి వారిని ఆకర్షించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడే అన్న అభిప్రాయం ఉంది. ఆ రకంగా వాలంటీర్లను వలలో వేసుకుని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి మొత్తం వాలంటీర్ల వ్యవస్థకే పంగనామాలు పెట్టారు. దాంతో అంతకుముందు జగన్ టైంలో ఇచ్చిన 5,000 గౌరవ వేతనం రాకుండా పోయింది. అలాగే ప్రజలు తమ ఇళ్ల వద్దనే అందుకుంటున్న సేవలకు మంగళం పలికినట్లయింది. పైగా పెన్షన్ ఇవ్వడానికో లేదా మరో కార్యక్రమం నిమిత్తమో చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని వెళ్తారు. దీనికి లక్షల్లో ఖర్చు చేయాలి. అలాగే వెళ్ళిన గ్రామంలో సభ నిర్వహణకు మరిన్ని లక్షల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్ జగన్ టైంలో 3,000 రూపాయలు ఉండేది. దాన్ని వాలంటీర్ల ద్వారా మొదటి తేదీ తెల్లవారేసరికల్లా అందించేవారు. ఇప్పుడు దానికి ఒక 1,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు హెలికాప్టర్ టూర్ చేయడం గొప్ప సంగతి అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఒక ఇంటికి వెళితేనే ఆయనకు అంత తృప్తి అయితే, వైసీపీ హయాంలో వాలంటీర్ వెళ్ళి పెన్షన్ అందిస్తే అది ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చినట్లు అవ్వదా అన్నది వైసీపీ ప్రశ్న. పోనీ ఇలా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా చేశారా అంటే లేదు. 1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబే పవర్లో ఉన్నారు కదా. ఆ టైంలో ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? ఇప్పుడు వాలంటీర్లు బదులు గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపించే యత్నం చేస్తున్నారు. కానీ అది అంత సఫలమవుతున్నదా అన్నది చర్చగా ఉంది. కాగా సచివాలయ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వేధిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఈ వేధింపులను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఒక్కటే కాదు, పౌర సరఫరాల శాఖ అందించే బియ్యం, ఇతర వస్తువులను కూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఇవ్వడం లేదే. అప్పట్లో ప్రత్యేకంగా వ్యాన్లు పెట్టి సరుకులను డోర్ డెలివరీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులకు వెళ్ళి జనం సరుకులు తీసుకోవాల్సి వస్తోంది. అనేక చోట్ల ప్రజలు క్యూలలో, రద్దీలో గుమిగూడవలసి వస్తోంది. ఇది ప్రజలకు సౌకర్యం కల్పించినట్లవుతుందా? ఇదే కాదు, ప్రజలు అవసరమైన సర్టిఫికేట్లు పొందడంలో కానీ, రకరకాల అప్లికేషన్లు పెట్టుకోవడంలో కానీ
అనేక రకాలుగా వాలంటీర్ల సేవలను పొందేవారు. ఆ వ్యవస్థను తీసివేసి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. వాలంటీర్లు ఆందోళన చేసి కూటమి ప్రభుత్వంలో తమ కర్మ ఇంతేలే అని చివరికి సరిపెట్టుకున్నారు. జగన్ కూడా కొన్ని స్కీముల అమలు నిమిత్తం సభలు నిర్వహించకపోలేదు. అయినా చంద్రబాబు ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. జగన్ బటన్ నొక్కడమే చేశారని ఆరోపిస్తుంటారు. అది వేరే సంగతి. విపక్షంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడం ఏముంది, మూలన ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని విమర్శలు చేసేవారు. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కడం తప్పు అన్నట్లుగా చెబుతున్నారు. ఒకవైపు పొదుపు మంత్రం చెబుతూ దుబారాపై ఆదేశాలు ఇస్తూ తానేమో ప్రజల డబ్బును లక్షల్లో వృధా చేస్తున్నారు. అది గొప్ప విషయం అని జనాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ను సీఎం ఇచ్చినా వాలంటీర్ ఇచ్చినా లబ్ధిదారులకు తేడా ఉండదు. వారికి కావాల్సింది ఆర్థిక సాయమే. 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 రూపాయలు ప్రచారం చేసుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాల్లో అనేకమైన వాటిని ఎగవేసి దాన్ని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం నానాపాట్లు పడడానికి ఈ సభలు జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా ప్రజలను స్వయంగా కలిసి కష్టసుఖాలను నిజంగా చంద్రబాబు తెలుసుకుంటున్నారా, లేక తన పబ్లిసిటీలో భాగంగా దీన్ని ఒక ఈవెంట్గా మార్చారా అన్నది చర్చనీయాంశమే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.